సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం తవ సుప్రభాతం. సుప్రభాత గీతాలతో తిరుమల మారుమరోగుతూ ఉంటుంది. నిరంతరము దేవతలు సంచరించేటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశమే తిరుమల. కట్టెదుర వైకుంఠం కాణాచైన కొండ తెటెలాయి మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. వైకుంఠమే తరలి వచ్చి నారాయణుడే నివాసమైన పుణ్య ప్రదేశమే తిరుమల. వివిధములైనటువంటి పక్షుల యొక్క ఆరావాలు, దేవతల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు, వేదనాదాలతో మహానుభావుడు నిద్రించి మేల్కార్చి లక్షలాది కోట్లాది మంది భక్తులను నేనున్నాను అని ఆపద మొక్కులవాడుగా, అనాథ రక్షకుడుగా, ఆది మధ్యాంతర రహితుడుగా వెంకటేశ్వర స్వామి వారు ప్రకాశిస్తూ ఉంటారు. ఇలాంటి వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి చరణ సన్నిధులు ఆ స్వామి ఈనాడు మన గ్రామంలో వేచేసి ఉండడం మనందరి యొక్క దివ్య అదృష్టం. అందరి హృదయాలలో ఉండేటువంటి పరమాత్మ ఎదురుగా ఉంటాడు. దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి పరా వ్యూహ కొన్ని పద్ధతులు ఉంటాయి. పంచ తత్వములతో పరమాత్మ నివసించి ఉంటాడు. దివ్యమైనటువంటి మహానుభావులు నిరంతరము ఆరాధించేటువంటి ఆ పుణ్యమూర్తిని పరా అని పిలుస్తారు. అలాగే యోగీశ్వరుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో నారదాది మునులు క్షీరసాగర శైలునిగా ఆరాధిస్తారు. అంత దూరం కూడా మనం వెళ్ళలేము. విశేషం ఏమిటి అంటే యోగీశ్వరుడు, భృగుడు మొదలైనటువంటి మహానుభావులు తపశక్తితో అంతర్యామిగా అంటే తన హృదయంలో చూసుకుంటూ ఉంటారు. కళ్ళు మూసుకుంటే ఆ నారాయణుడు దర్శనమిస్తారు. అది యోగులు, భృగుడు మొదలైన వాడు. మనం కళ్ళు మూసుకుంటే ఈ పిచ్చి పిచ్చి ఊహలు. అంత దూరం వెళ్ళలేమని పరమాత్మ అర్చారూపంలా మనకు దర్శనమిస్తారు. అందుచేతనే స్వామివారిని అర్చారూపంలో అర్చించి ధరిస్తాం. ఇలాంటి పుణ్యమైనటువంటి సమయంలో లోగడ సుందరకాండ అట్లాంటివన్నీ చెప్పాం. ఈ సంవత్సరం భాగవత ప్రవచనం చేయమని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞతో పెద్దలు తెలియజేశారు. మానవుని యొక్క అద్భుతమైనటువంటి దశ భాగవతం. యుక్తి ప్రధానంగా ఉంటుంది భారతం, శక్తి ప్రధానంగా ఉంటుంది రామాయణం, భక్తి ప్రధానంగా ఉంటుంది భాగవతం. యుక్తి ప్రధానంగా ఉంటుంది భారతం, శక్తి ప్రధానంగా ఉంటుంది రామాయణం, భక్తి ప్రధానంగా ఉంటుంది భాగవతం. భాగవతం ప్రతి వ్యక్తి వినాలి, పారాయణ చెయ్యాలి. భక్తుల యొక్క దివ్యమైనటువంటి కథలు భాగవతం. అసలు ఈ భాగవతం అనేటువంటిది ఎలా ప్రారంభమైంది అంటే 18 పురాణములు రచించాడు వేదవ్యాసుడు. వేదములను విభజించి వేదవ్యాసుడైనాడు 4గా విభజించి. 18 ఉపపురాణములను రచించాడు. అన్ని